హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఆలగడ్డ సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం కూడా జరుగుతుందండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం, ఇది టౌన్లోనే జరుగుతుంది. లోపల రేట్లు ఏ విధంగా ఉన్న పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. ఈరోజు ఆలగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రతి బుధవారం కూడా జరుగుతాయండి సంత వచ్చేసి. ఈ వారం అయితే కొద్దిగా తగ్గినాయి జీవాలు. చూద్దాం రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది. ఇటు సైడ్ అన్ని పెద్ద పూటేళ్ళే పెట్టింటారు. ఇంతేపినా ధర రేపినా జత 38,000 చెప్తున్నాడు. ఎక్కువ రేటే. ఇటు సైడ్ అన్ని రేట్ ఎక్కువ వీళ్ళు. ఇంతేపినా జత 30,000 జత 30,000 చెప్తున్నాడు. 18,000 20,000 దగ్గర వచ్చేది ఒకటి. ఫిక్స్ రేట్లు ఏం లేదు, తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పిన రేటు వేరుంటుంది, కొన్ని రేట్లు వేరుంటాయి. వాళ్ళు మామూలుగా దండి రేట్లు చెప్తారు. వాళ్ళు చెప్పినందుకు ఎవరు కొనరు కదా. సో కొన్ని ఉన్నాయి పోతులు. ఎంత అయిపోయానా పోతులు? ఎంత అయిపోయినా 3 ఎంత అయిపోయినా 30,000. 3 కలిసి 30,000 చెప్పినాడు. ఒక్కోటి 10,000. బోడి మేక 10,000 చెప్పినాడు. పిల్లా మేక ఇంతే 2 14,000 చెప్పినాడు. 2 ఈ పక్క కొన్ని అయిపోతులు. జత 24,000 చెప్తున్నాడు. 10,000 అడుగుతాడు అయిపో. అది వాళ్ళ ఇష్టం, ఎంతకైనా అడగచ్చు. వాళ్ళకి నచ్చితే ఇచ్చారు, లేకుంటే లేదు. ఈ పక్క ఉన్నాయి పెద్ద పోటేన్లు. ఇంతేపియా జత 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 30,000 చెప్తున్నాడు. ఈ పక్క ఉన్నాయి పెద్ద పోటేన్లు. ఎంత అయిపోయావునా? 25,000 జత 25,000 చెప్తున్నాడు. ఎంత వచ్చాయన ఒకటి మాంసం? 10 కిలోల మాంసం. ఇదేమా తక్కువ వచ్చింటున్నాయా? అవులే, ఎలక్షన్లలోనే వీళ్ళు ఎవరు కొనకచ్చుకొని పోయినారు వ్యాపారం. నేనా ఎంత అయిపోయావునా? 20 ఎక్కువయా? ఒక్కొక్కటి 20 ఎక్కువ చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ లేదు, తగ్గించుకుంటారు. పెద్ద పోటీలు అయితే కొద్దిగా రేటే ఉన్నాయి, తగ్గించుకుంటారు వాళ్ళు. అదే రేట్ ఏమి ఉండదు. వాళ్ళు చెప్పిన రేటుకి అయితే ఎవరు కొనరు. ఈ పక్క ఉన్నాయా, వీళ్ళు వరుసగా పట్టుకుంటారు పెద్ద పోటీలన్నీ. ఎంత అయిపోయానా? ఒక్కొక్కటి 15,000 చెప్తున్నాడు. తీసాలే. ఎంత అయిపోయాం? ఎంత అయిపోయినా ఉంటా? 36,000 చెప్తున్నాడు. 2 ఎంత వచ్చాయి మాంసం? 40 కిలోలు. 2 కలిసి 40 కిలోలు మాంసం. ఈ పక్క ఉన్నాయి. ఎంత అయిపోయానా? జత 28,000 చెప్తున్నాడు. షూర్ టైంలో తగ్గించుకుంటారు. ఎంత వచ్చాయనా మాంసం? 18 కిలోలు వస్తాయంట ఒక్కొక్కటి. ఎంత అయిపోయానా? 27,000 రేటు, దాని రేటు చెప్పాను. చిన్న పిల్లలు రేట్ అయితే ఎక్కువనే. ఎంత అయిపోయానా? 30 ఎక్కువయా? ఎన్ని ఆయన? 16 ఉన్నాయి. 30 ఎక్కువ చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ టైంలో తగ్గించుకుంటారు. ఒకటి 20 కిలోల దగ్గర వచ్చాయి మాంసము. వాళ్ళు చెప్పే రేటు వేరుంటుంది, కొనే రేటు వేరుంటుంది. ఈ పక్క ఉన్నాయి పెద్ద పోటీల కట్ట.
అంతే బియ్యనా 36,000 చెప్తున్నాడు. ఎంత వచ్చాయన కోటి మాంసం? ఎంత వచ్చాయి మాంసం? కోటి 28 కిలోలు. 28 కిలోలు వస్తాయంట మాంసం. ఇది ఆళ్ళగడ్డ సంత అండి. ప్రతి బుధవారం కూడా జరుగుతుంది. ఈ వారం అయితే కొద్దిగా తక్కువగానే వచ్చాయి. నిన్న ఎలక్షన్లు అయిపోవడంతో కొంత వ్యాపారస్తులు కొనకచ్చుకొని పోయినారు, అందుకు తక్కువగానే వచ్చారు. పక్క 2 ఉన్నాయి, అడుగుదాం. పెద్దవి జత ఉన్నాయి. ఎంత అయిపోయానా? 30,000. 35,000 జత. 35,000 చెప్పినాడు. ఎంత వచ్చాయి మాంసం? ఐడియా లేదంట. ఏనా ఎంత అయిపోయానా? ఎంత అయిపోయాయా? 32,000. 32,000 చెప్తాను జత ఈ 2. పక్క ఒక కట్ట ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తారో ధర. మీడియం సైజ్ పిల్లలు. ఎంత అయిపోయానా? 26,000. ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. 26,000 చెప్తాడు జత. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. పొట్టేళ్ళు ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్పినావయ్యా? సరే చెప్పినావు. పిల్లలు 17,000 చెప్తున్నాడు. పిల్లలు బాగానే ఉన్నాయి. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి ఇళ్ళల్లో. అందుకే ఇది 17,000 చెప్పింది. కొన్ని చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి. ఈ పక్క ఉన్నాయి గొర్రెలు. కొన్ని గొర్రెలు ఉన్నాయి, కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఇళ్ళల్లో. అన్ని మిక్స్డ్ ఉన్నాయి. చూస్తాం ఎంత చెప్తారో ధర. ఎంత చెప్తామన్నా? గొర్రెలు ఉన్నాయి, దీంట్లో పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్తానా? గొర్రెలు పిల్లలు ఎంత చెప్పా? 2 గొర్రెలు 2 పిల్లలు కలిసి 25,000 చెప్తాను. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఇదే అండి ఆళ్ళగడ్డ సంత. ప్రతి బుధవారం కూడా జరుగుతుంది. రేట్లు అయితే పర్వాలేదు, రీజనబుల్గానే ఇచ్చాయి. జీవాలు అయితే కొద్దిగా తక్కువగానే ఇచ్చాయి. పోటీలు ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తాడో ధర. అడుగుదాం, బేరం అడుగుతున్నారు వీళ్ళు. ఎంతనా జతనా? ఎన్ని కేలు వచ్చాను ఒకటి? దండి రేటు చెప్పినాడు. కోటి ఎంత పడతాయనా? కోటి 25 నుంచి 30 కిలోలు వస్తాయంట మాంసము.